అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితులలో ఈ విషయాలను ఎవరితో చెప్పవద్దు. నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, కష్టాలను, పరిస్థితులను, బాధను ఎవ్వరితోనూ పంచుకోకూడదు. వాటిని బయట పెట్టకూడదు. ఎవ్వరితోనూ మన కష్టాలను చెప్పకూడదు. మనము ఎవరితోనైనా మన బాధలను చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుంది అనుకుంటాము. కానీ మనం చెప్పిన బాధ ఎవ్వరి నోటిలోనూ ఎక్కువ కాలము దాగదు. ఈ విషయాన్ని తప్పనిసరి మనము గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. మనుష్యులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు. ఎప్పుడు ఎలా మారుతారో మనకు తెలియదు. ఎందుకు మారుతారో తెలియదు. మన పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. మన వ్యక్తిగత విషయాలు అందరికీ తెలిసిపోతే వారి దృష్టిలో మనము బలహీనంగా, చేతగాని వారిగా, చులకనగా అయిపోతాము. ఏదో మన బాధ పోతుందని వారికి చెబుతాము. కానీ అలా జరగదు. అలా మన బాధను, పరిస్థితులను తెలుసుకున్నవారు మనకు సహాయం చేయడం కూడా మానేస్తారు. సహాయం చేయవలసి వస్తుందని కనబడకుండా వెళ్ళిపోతారు. మరియు మన గురించి తప్పించుకొని తిరుగుతారు. పైగా మన గురించి చెడు ప్రచారం చేస్తారు. ఎవరైనా మనకు సహాయం చేసినా వారు మన నుండి ఎక్కువ సహాయము ఆశించడం మొదలు పెడతారు. ఇక మన మిత్రులుగా నటించే శత్రువులతో మన బాధలను, కష్టాలను ఎప్పుడూ పంచుకోకూడదు. ఒకవేళ వారితో బాధలను చెప్పుకుంటే మనని ఇంకా దిగజార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందువలన ఎవరి దగ్గర కూడా బాధలను, నిస్సహాయతను అస్సలు పంచుకోకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో జరిగే ఏ విషయాలను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరితో పంచుకోకండి. మనకు ఇంటి సభ్యులకు మధ్య ఏం జరిగినా కూడా అవి మన వ్యక్తిగత విషయాలే. కాబట్టి వాటిని ఇంటి గడప దాటనీయకుండా ఉండాలి. ఒక్కొక్కసారి చాలా కోపంతో, ఆవేశంతో మన మనసు నిలకడ తప్పుతుంది. కానీ ఎట్టి పరిస్థితులలో మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించకూడదు. తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మన కుటుంబ గొడవలను, సమస్యలను ఇతరుల ముందు ఎట్టి పరిస్థితులలోనూ చెప్పకూడదు. ఎవరికైనా చెప్పినట్లయితే కుటుంబమంతా కూడా ఈ సమాజంలో చులకనైపోతుంది. మరియు మన శత్రువులైతే ఇదే మంచి సమయమని మన కుటుంబ సభ్యుల నుండి మనను విడగొట్టే ప్రయత్నం చేస్తారు. మరియు మన గతం గురించి, మనము చేయబోయే పనుల గురించి, మన భవిష్యత్తు యొక్క ప్రణాళికలను కూడా ఎవరితోనూ చెప్పవద్దు, పంచుకోవద్దు. జరిగిపోయిన గతం గురించి ఎవరికైనా చెబితే ఆ విషయం మనకి ఏమీ అనుకూలంగా మారిపోదు. వారికి మనపై జాలి కూడా కలగకపోగా ఇంకా కష్టాలు వస్తాయి. అవమానాల పాలవుతాము. అనవసరంగా ఎందుకు చెప్పామా అని క్షణక్షణం ఏడుస్తూ ఉంటాము, బాధపడతాము. అలాంటి పరిస్థితిని మనకు తప్పకుండా తీసుకొస్తారు. మరియు వారి దృష్టిలో మనము చులకనైపోతాము. మరియు సమాజంలో కూడా గౌరవం పోతుంది. ఏ ఒక్కరు కూడా మనను లెక్క చేయరు. అందువలన గడచిన గతం గురించి మనము నేర్చుకోవాలి. కానీ మన గతాన్ని అందరికీ తవ్వి చెప్పకూడదు. ఆ తవ్విన గోతిలోనే మనను పడవేస్తారు. ప్రతి మోసము నుండి, ప్రతి గతము నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి అనుభవం నుండి మనము నేర్చుకోవాలి. మనల్ని మనము గొప్పగా మార్చుకోవాలి. మనము ప్రతి వ్యక్తి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్వంత లాభాలు మరియు స్వంత సుఖాలే చూసుకుంటారు. కాబట్టి మనం వారి నుండి జాగ్రత్తగా ఉండాలి. మన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి.
ఎప్పుడు ప్రతి పరిస్థితిని ఎవ్వరికీ చెప్పుకోకండి. భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే అవి శత్రువుల వరకు వెళితే వారు ఆ పనులకు అడ్డుపడతారు. మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన బంధువుల రూపంలో కానీ, మన స్నేహితుల రూపంలో కానీ, అన్నదమ్ముల రూపంలో కానీ మన పక్కనే ఉంటారు. కాబట్టి ప్రతి ప్రణాళికని, ప్రతి పనిని రహస్యంగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు, మీ భవిష్యత్తును, ప్రశాంతతను కాపాడుకోండి. మరి ఒక విషయం ఏమిటంటే, మన బలాన్ని, బలహీనతలను ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే బలాన్ని, బలహీనతను ఇతరుల ముందు చెబితే బలాన్ని వారు వాడుకుంటారు, ఇక బలహీనతను మనతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి వారు మనల్ని మానసికంగా కృంగదీస్తారు. అలా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకని జాగ్రత్తగా ఉండండి, తెలివిగా మసులుకోండి. ఇక సంపాదన, వ్యయాలను ఎవ్వరికీ తెలియనీయవద్దు. ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే అందరికీ మన మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరమూ ఉండదు. వారు వారి పరిస్థితులకి మనను డబ్బు అడుగుతూనే ఉంటారు. వారి అవసరాలకు వాడుకుంటారు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే వారికి మనము బద్ధ శత్రులమైపోతాము. ఒకవేళ మనము డబ్బును వారికి ఇస్తే మనము ఆ డబ్బును తిరిగి పొందలేము. అప్పుడు కూడా మనము వారికి శత్రువుగా అవ్వక తప్పదు. అప్పు ఇచ్చి శత్రుత్వం కొని తెచ్చుకోవడం కంటే అప్పు ఇవ్వనిదే మంచిది. ఎందుకంటే మనకు సంపద మిగులుతుంది మరియు చిక్కులు రాకుండా ఉంటాయి. అందుకని మన ఆదాయము వారికి చెప్పకూడదు. ఎవరితోనూ వాటిని పంచుకోకండి. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. మనను ఎవరైనా అవమానిస్తే, మనకు ఏదైనా అవమానం జరిగితే అది మనము ఎవ్వరితో చెప్పకూడదు, ఎవ్వరితోనూ పంచుకోకూడదు. వారికి అదేమంతా ముఖ్య విషయం కాదు. వారు మన దిక్కు మాట్లాడినా వారు దానిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మనని మానసికంగా కృంగదీస్తారు. మానసికంగా మన మనసును చెడగొడతారు. మనకు ప్రియమైన మిత్రులు ఎవరు, బద్ధశత్రువులు ఎవరు, ఎవరికీ తెలియజేయనీయకండి. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పిన రహస్యాలను వారికి చెప్పి మనను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏవైనా రహస్యాలు వారికి చెప్పినచో మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మన ప్రాణమిత్రులతో చేతులు కలిపి మన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంది. అందువలన మన బాధలను, కష్టాలను, మన ఆదాయమును అన్నింటినీ ఇతరులకు చెప్పడం వలన మనకు ఏమీ లాభం ఉండకపోగా నష్టమే జరుగుతుంది. అందువలన కుటుంబ విషయాలను, మన డబ్బు విషయమును, మన రహస్యాలను, మన గతమును ఇతరులకు చెప్పుతే మన బాధ పోతుంది అని అనుకుంటాము. కానీ ఇంకా మన బాధ పెరుగుతుంది. అందువలన ఈ రహస్యాలను ఎవరికి చెప్పకుండా ఉండటమే మేలు జరుగుతుంది. ప్రతి సమస్యను ధైర్యం తెచ్చుకొని ఒంటరిగా ఎదుర్కోవడమే చాలా మంచిది. వీడియో సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.